గత సర్కారు మిషన్ భగీరథలో అన్ని తప్పుడు లెక్కలే చూపినట్లు సర్వేలో తేలాయి. రేవంత్ సర్కార్ చేసిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్లు ఇచ్చామని గత సర్కార్ చెప్పింది. కొన్ని జిల్లాల్లో ఇండ్ల కంటే నల్లా కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి. పాత నల్లాలను సైతం మిషన్ భగీరథ ఖాతాలో వేశారు అప్పటి అధికారులు. ఒక్కో జిల్లాలో 80 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల వరకు కరెంటు బిల్లులు వచ్చాయి. కొన్ని జిల్లాల్లో కలెక్షన్లు ఇవ్వకున్నా ఇచ్చినట్లు రికార్డులు సృష్టించారు. గత పాలకుల మెప్పు కోసమే అధికారులు తప్పుడు లెక్కలు చూపినట్లు తెలుస్తుంది. గత సర్కారు చెప్పిన లెక్కలకు ప్రస్తుత లెక్కలకు పొంతన లేదని అంటున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి ప్రజాభవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. యాదగిరి. అనిల్, ఏదైతే మిషన్ భగీరథ పేరుతోని గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి ఇంటింటికి ఇదైతే నల్లా కలెక్షన్తో పాటు ఇంటింటికి మంచినీళ్ళు కూడా ఇచ్చామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవానికి మిషన్ భగీరథ ఈ స్కీమ్ కింద అసలు ఏం జరిగింది, నిజంగానే మరి గత ప్రభుత్వము ఇంటింటికి నల్లా కలెక్షన్ ఇచ్చిందా, తర్వాత నీళ్ళు ఇచ్చిందా అనేది దీని మీద పూర్తి స్థాయిలో దీని మీద ఒక సపరేట్గా ఒక విచారణ చేయించారు. తర్వాత ప్రతి గ్రామాన తిరిగి సర్వే చేయించారు, అధికారులతో సర్వే చేయించారు. అయితే ఈ సర్వే చేసిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఈ ఏదైతే మిషన్ భగీరథ ఉందో ఈ మిషన్ భగీరథ పేరుతో ఎట్లాంటి అక్రమాలు జరిగాయి, సో ఏం తప్పుడు మాటలు చెప్పారు, బయటికి చెప్పింది ఏంటి, లెక్కల్లో చూపించింది ఏంటి, ఇట్లా ఒక్కొక్కటి అందులో మిషన్ భగీరథలో ఉన్నటువంటి తప్పిదాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. సో ఇవాళ మనం చూస్తే ఇందులో దాదాపుగా చాలా జిల్లాల్లో కూడా ఇండ్లే లేవు, ఇండ్లకు కలెక్షన్ ఇచ్చినట్టు చూపించారు. కొన్ని జిల్లాలో అయితే ఆ జిల్లాలో ఉన్న ఇండ్ల కంటే ఎక్కువగా ఈ కనెక్షన్ ఇచ్చినట్లు ఈ తాజాగా చేసినటువంటి సర్వేలో తేలాయి. సో ఇవన్నీ చూసి ఇప్పుడున్నటువంటి పాలకులు మొత్తం ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగింది, ఏ స్కీము చూసినా, ఏ స్కీము ముట్టుకున్నా, ఏ స్కీమును కదిలించినా అందులో అన్ని అక్రమాలే కనబడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, లెక్కల్లో ఉన్నది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో ఇంకోటి ఉంది. ఇట్లా ఏ స్కీము తీసుకున్నా అదే సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. 2 రోజుల క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీని మీద సపరేట్గా ఒక మీడియా సమావేశం పెట్టారు. ఆ రోజు కూడా అధికారుల విషయంలో చాలా సీరియస్ అయ్యారు. సో అధికారులు గతంలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చెప్తున్నది ఏంటి, మరి గతంలో చెప్పిన అన్ని అబద్ధాలైనా చాలా ఈ మిషన్ భగీరథ అనేది చాలా అద్భుతమైనటువంటి పథకము, తర్వాత అద్భుతమైన ప్రాజెక్టు, తర్వాత ప్రతి ఇంటింటికి ఈ వాటర్ కనెక్షన్ ఇచ్చాము, నీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. దీనికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు, ఇదంతా కూడా ప్రజా డబ్బు వృధా అయింది అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీని మీద చేసినటువంటి ఈ సర్వేలో అసలు నిజాలు, మిషన్ భగీరథలో ఏం జరిగింది అనేది అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ప్రతి ఏటా ఈ మిషన్ భగీరథకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో ఆ జిల్లాలో ఉన్నటువంటి వినియోగం దాన్ని బట్టి ఒక్కొక్క జిల్లాలో కేవలం కరెంటు బిల్లులే చూస్తే మనకు 80 లక్షల నుంచి 2 కోట్లు ప్రతి నెల 80 లక్షల నుంచి 2 కోట్లు ఈ బిల్లు రూపంలో, కరెంటు బిల్లు రూపంలో ఈ మిషన్ భగీరథ కింద చెల్లించారు. సో ఇది కాకుండా ఇక మిషన్ భగీరథ కింద పాత బోర్లు ఏవైతే ఉంటాయో ఆ బోర్ల నుంచి వాటర్ సప్లై చేసి దాన్ని మిషన్ భగీరథ కింద చేర్చిన సిచ్యువేషన్లు అవన్నీ కూడా ఆ రికార్డులో చూస్తుంటే, రికార్డులలో సర్వేలు చేస్తుంటే అవన్నీ కూడా బయటపడుతున్నాయి. అప్పట్లో అద్భుతం అని చెప్పి సో అన్నీ ఇచ్చామని చెప్పేసి ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇచ్చాము, సో నీళ్ళు వస్తున్నాయి, నల్లాలు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి అధికారులే మళ్ళీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో అవి లేవు, సో పూర్తి స్థాయిలో ఈ నల్లాలు లేవు, తర్వాత మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు అని చెప్పేసి మళ్ళీ ఈ అధికారులే చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ విషయంలో ఏ పథకం చూసుకున్నా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్రమాలు చేసింది. సో అందులో ఉన్నటువంటి ఏ పథకానికి సంబంధించి అయినా సరే బయట చెప్పింది ఒకటి, అద్భుతంగా ఉంది అంటూ బయట ప్రచారం చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం అది వాస్తవానికి చాలా దూరంగా ఉన్నదని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పాలకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఏ స్కీమ్ అయినా సరే అన్నిటిపైన కూడా సర్వేలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మిషన్ భగీరథ మీద కూడా సర్వేలు చేశారు. అందులో వచ్చినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి దీని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది అనిల్.